హలో గైస్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ పప్ప. యాక్టెడ్ బై కెవిన్ రాజ్, అపర్ణ దాస్ అండ్ వీడియో గణేష్ గారు. డైరెక్టెడ్ బై గణేష్ కే బాబు గారు. తమిళ మూవీ ఆల్రెడీ 2 years బ్యాగే ఫిబ్రవరి 10, 2023 లో రిలీజ్ అయిపోయింది. 2 years తర్వాత అయితే తెలుగులో రిలీజ్ అవుతుంది ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే ఇదైతే అబో యావరేజ్ మూవీ. రొటీన్ లవ్ స్టోరీ అండ్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అయితే కొంచెం కొత్తగా ఉంటది, బాగుంటది. అయితే మనం నెక్స్ట్ స్టోరీ ఏం జరగబోతుందని మనం ఈజీ గెస్ చేసేయచ్చు. మరీ అంత కొత్తగా ఏం లేదు, ప్లాన్ ఎక్కడ లాగ్ ఉండదు. మూవీ అయితే బాగానే ఉంటది. కొంచెం స్టాఫ్ ఈజ్ ఓకే. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మనం ఈజీ గెస్ చేసేయచ్చు. అంటే ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ తీసుకున్నప్పుడు ఇంకా గట్టిగా కొన్ని మంచి సీన్స్ తో ఇంకా గట్టిగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని అయితే నాకు అనిపించింది. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ని ఎన్ని మూవీస్ లో చూపించినా ఇంకా కొత్తగానే ఉంటది, ఇంకా బాగా చూపించచ్చు అని అయితే నాకు అనిపించింది. నేను బాగాలేదు అనట్లేదు, ఇంకొంచెం మంచిగా చూపించింటే బాగుండు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంటది, ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజీ గెస్ చేసేయచ్చు. సెకండ్ హాఫ్ ఏదో చేద్దాం అనుకున్నాను కానీ వర్కౌట్ అవ్వలేదు అంతగా. కొన్ని సీన్స్ అయితే బాగానే ఉంటాయి ఫాదర్ అండ్ సన్ మధ్యలో. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే వీటీవీ గణేష్ గారు వస్తారో అప్పటి నుంచి కామెడీ జనరేట్ అవుతూ ఎక్కడ మనకు లాగ్ అయితే అనిపించదు. మళ్ళీ ఇంకా ఈయన వర్క్ చేసే చోటు కూడా కామెడీ కొంచెం బాగానే ఉంటది. క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అయితే అనిపించింది. అంతేగా ఈ మూవీకి నేనైతే 2.8 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. అబో యావరేజ్ మూవీ. మీరు థియేటర్ లో చూడాలనుకుంటే చూడొచ్చు, ఓకే ఒకసారి చూడొచ్చు మూవీని. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుంటే మూవీ హిట్ అయ్యేది. అంతే గైస్ ఈ రివ్యూ అయితే. నేనైతే చాలా కొత్తగా పెట్టాను, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.